దీపారాధన యొక్క సమయం, వాటి నియమ నిబంధనలు ఏ రోజు తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ చాగంటి మల్టీ తెలుగు. దీపం పరబ్రహ్మ స్వరూపం. దీపారాధన చేయకుండా దేవతారాధన చేయకూడదు. సాధారణంగా పూజ సమయంలో 2 దీపపు కుందులు వాడుతూ ఉంటారు. ప్రతి దీపపు కుందులోనూ 2 ఒత్తులుంచాలి. ప్రతిరోజు కాలినటువంటి ఒత్తులు, అంటే పూజ అయిపోయిన తర్వాత దీపారాధన ద్వారా వచ్చినటువంటి కాలిన ఒత్తులు, మిగిలినటువంటి నూనె తీసివేస్తూ ఉండాలి. దీపారాధనలో రకరకాల నూనెలను వినియోగిస్తూ ఉంటారు. పూజా మందిరంలో దీపారాధనకు ఒకే నూనెను వినియోగిస్తూ ఉండాలి. ఆవు నెయ్యి అన్నిటికంటే చాలా శ్రేష్టమైంది. ప్రతిరోజు వాడటానికి ఆవు నెయ్యి వీలు కాకపోవచ్చు. నువ్వుల నూనె అందరి దేవుళ్లకు మంచిది, మంగళకరమైంది కూడా. వేరుశనగ నూనె, రిఫైండ్ ఆయిల్, డాల్డాల వంటివి దీపారాధనకు పనికిరావు. వీటిని వినియోగించకూడదు. ప్రాతకాలంలో చేసేటువంటి దీపారాధన విశేషమైనటువంటి ఫలితాలనిస్తుంది. సబ్స్క్రైబ్ చాగంటి మాలతి తెలుగు.